వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు పూర్తయింది. ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. 2024 జనవరిలో పీసీసీ చీఫ్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురాలేకపోయినప్పటికీ వైసీపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచారం నిర్వహించడం, దాని ద్వారా వైసీపీ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందన్న అభిప్రాయం కూడా ఉంది. మరి వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవటానికి ఎంతో కొంత షర్మిల ప్రచారం కూడా కారణమైందని కూడా చెప్పొచ్చు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తరపున ఆశించిన స్థాయిలో పోరాటం జరగలేదనే విమర్శలు షర్మిలపై పెరిగిపోయాయి. ప్రజా సమస్యలపై కంటే కూడా వైసీపీని ఆమె ప్రధానంగా టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయ వర్గాల్లో వినిపించిన మాట. దీంతో పార్టీ బలోపేతం కంటే కూడా ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడానికి ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఏపీలో వైసీపీ బలహీనపడితే ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరతారనేది ఆమె పాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లుగా కూడా రాజకీయ వర్గాలు చెప్పాయి. అయితే ఆ అంచనాలేవి ఇప్పటి వరకు నిజం కాలేదు. వైసీపీ కూడా ప్రతిపక్ష హోదా మెయిన్గా లేకపోయినప్పటికీ ఏపీలో చూస్తే వీళ్ళే ప్రధాన ప్రతిపక్షం, అంతకన్నా ఇంకొక స్కోప్ లేదు. కాబట్టి కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోయింది. మరి ఈ పరిస్థితులపైనే కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో షర్మిల గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం కూడా మరొక అంశమే. దీనికి రాజ్యసభ సీటు అంశమే కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల కర్ణాటక నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా షర్మిలకి దక్కుతుందని బలంగానే నడిచింది. ఆమె పేరే ఖరారైపోయిందన్న వార్తలు వచ్చాయి. చివరికి జాబితా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఆమె పేరు లేకపోవటమే ఆమెను కూడా తీవ్ర నిరాశకి గురిచేసిందని చెబుతున్నారు. ఈ పరిణామం తర్వాత షర్మిల సైలెంట్ మోడ్లోకి వెళ్లారని పార్టీ వర్గాల్లో చర్చ. మరోవైపు ఏపీ కాంగ్రెస్ కి కొత్త నాయకత్వాన్ని తీసుకొద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉందంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. మరొక 3 సంవత్సరాలు పోతే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వచ్చేస్తాయి. మళ్ళీ ఇప్పటి నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యలు కూడా ప్రారంభించేద్దామని చూస్తోంది కాంగ్రెస్. మరి ఈ నేపథ్యంలో షర్మిలను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై కూడా చర్చ ఉంది. మరి రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేసి కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతానికి షర్మిల రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఆమె ఏపీ రాజకీయాల్లోనే కొనసాగుతారా, లేక జాతీయ స్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తారా అనేది రాబోయే నెలల్లో స్పష్టంగా తెలిసే అంశం. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే షర్మిల తదుపరి నిర్ణయాన్ని కూడా నిర్ణయిస్తాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.